శివం మీడియా పతాకంపై శివమల్లాల నిర్మిస్తున్న చిత్రం హ్రీమ్. ఈ సినిమాలో నూతన నటీనటులు పవన్ తాత, డాక్టర్ చమిందా వర్మ జంటగా నటించారు. ఈ సినిమాకు రాజేష్ రావూరి దర్శకత్వం వహించారు. తాజాగా ఎస్వి కృష్ణారెడ్డి చేతుల మీదుగా హ్రీమ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సరే, తనకున్న ఇండస్ట్రీని బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి దాని సాధకబాధకాల గురించి అవగాహన కూడా ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకుని ఈ సినిమాని చేశాడని భావిస్తున్నాను. సినిమా ఆ టీజర్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ గా అనిపించింది ఏంటంటే హీరోయిన్ సెలెక్షన్ 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉండవలసినటువంటి ఆ ఎక్స్ప్రెషన్, కొత్త అమ్మాయి అయినా కూడా మెయిన్ ఇలాంటి క్యారెక్టర్ హారర్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్, ఐస్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అది ఆ అమ్మాయి చమిందా కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా చేసింది. ఒక డాక్టర్ అయి ఉండి యాక్టింగ్ ప్రొఫెషన్ ని ఎంచుకుంది అంటేనే ఆమెలో ఆర్టిస్ట్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఆర్టిస్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. కేసర్ అయితే మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. శివమల్లాల గారు ప్రొడ్యూస్ చేయట్లలో ఆయన ఏమైతే క్రీమ్ ని పెట్టాలని అనుకున్నారో, అంటే క్రీమ్ టైటిల్ అనుకోండి, అయినప్పటికీ కూడా క్రీమ్ ని మాత్రం ఆయన జాయిన్ చేశారు. క్రీమ్ లో క్రీమ్ పెట్టారు ఆయన. రెడ్డి గారు చెప్పారు అది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ మాత్రం చాలా అద్భుతంగా చేసింది సినిమాలోనే. ఇక రాజీవ్ కనకాల గాని, లేకపోతే బెనర్జీ గారు గాని, వీళ్ళందరూ కూడా అదరగొట్టేసారు పట్టుకుని, చాలా బాగా చేశారు. వీళ్ళందరితో పాటు కూడా ఆ సినిమా ఒక మహా అద్భుతంగా తయారైంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అలాంటి ఒక మంచి సినిమాని మనం రేపు చూడబోతున్నాము. హ్రీమ్ ఈ సినిమాకి మరి ఏం చేశాడో, ఎన్ని మంత్రాలు నేర్చుకున్నాడో నాకు తెలియదు. శివ హ్రీమ్ అన్నాడు, క్రీమ్ అన్నాడు, హోమ్ అన్నాడు, క్లీమ్ అన్నాడు. తాను అనుకున్న అందరూ వచ్చేసాడు టీంలోకి. ఎవరెవరైతే కావాలో అడగకుండానే బెనర్జీ గారు వరం ఇచ్చేశారు ఆయనకి, నేను చేస్తా శివ అని. సో అలా చాలా మంచి మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఆయన అదృష్టం. గాడ్ బ్లెస్ యూ శివ గారు, కంగ్రాట్స్. అండ్ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, నాకు మంచి వేషం, అంటే డిఫరెంట్గా నా లుక్ బహుశా చూసుంటారు, చాలా డిఫరెంట్గా ఉండింది. నాకు ఆయన ఫోన్ చేశాడు, ఫస్ట్ హ్రీమ్ అన్నాడు, సరే వస్తున్నా ఓపెనింగ్ అన్నాం. ఆ తర్వాత మళ్ళీ హ్రీమ్ అన్నాడు, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాం. సో అలా హ్రీమ్ అన్నది, ఈ టైటిల్ డెఫినెట్గా జనాల్లోకి వెళ్ళి మిమ్మల్ని కూడా థియేటర్లోకి ఖచ్చితంగా లాక్కొస్తుంది అన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం, నమ్మకం కూడా. సో హోప్ఫుల్లీ మీరు ఇప్పుడు టీజర్ చూసారు, ఫ్యూచర్ లో సినిమా చూస్తారు. ప్లీజ్ బ్లెసెస్. స్మాల్ మూవీ బిగ్ మూవీ కాకుండా మీరు ఇట్లా బ్లెస్ చేస్తేనే ఇలాంటి ఇంకా మూవీస్, ఇంకా యూనిక్ స్క్రిప్ట్స్ ముందుకు వస్తాయి. అండ్ మీరు ఒబ్సెషన్ ఒక వర్షన్ చూసారు, మా వర్షన్ త్వరలో చూడబోతున్నారు. యాజ్ యూ హ్యావ్ సీన్, అంతం తర్వాత కూడా నువ్వు నాకే సొంతం. థ్యాంక్ యూ సో మచ్.